ఆయన అంటే కేసీఆర్కి మెదక్ రామాన్ని టార్గెట్ చేయడం కాకుండా ఒక దశలో మరో దశలో నక్సలెట్ టార్గెట్ ని కేసీఆర్ బయటపడిచింది కూడా మీరే. నేనే నేను మాట్లాడే ఆయన మీద పీపుల్స్ వార్ పార్టీ ఆయన మీద ఏమీ లేకుండా ఆయన ఇష్టానుసారంగా తిరిగేటట్టు ఉండేటట్టు ఆఖరి లాస్ట్ అవర్స్లో తెలంగాణ ఉద్యమం చేస్తాడు. వరారావు లాంటి వాడు కూడా ఈయన మంచి ఉద్యమకారునిగా ఉపయోగపడతాడు తెలంగాణ తేవడానికి, అంత దమ్ముగల్లవాడని ఆయన అట్లా అనేటట్టు నేను చేసినది. అచ్చా, దాన్ని గుర్తుపెట్టుకున్నారు కేసీఆర్? వాళ్ళు నాతో బాగానే ఉంటారండి. మనం కాకపోతే నాకేం అంటే అట్లా చూస్తే నేను తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు కూడా చాలా వరకు వాళ్ళకు అన్ని రకాలుగా నేను వ్యక్తులను వీళ్ళను పేర్లు ఎందుకని అందరు నేను సమకూర్చాను. కానీ ఆయన దగ్గర ఉండే తప్పుడు శాస్త్రాలు ఏంటంటే ఎవడు సాయం చేస్తాడో వాడిని మర్చిపోతాడు. ఎవడు సాయం మళ్ళీ కొత్తని పట్టుకుంటాడు, కొత్తని వెతుక్కుంటాడు. అదే లక్షణం తన కొడుకు కూడా వచ్చింది, బిడ్డ కూడా అదే లక్షణం వచ్చింది. అంటే తండ్రికి ఉన్న లక్షణాలు ఉంటాయి కదండి. కాకపోతే కేసీఆర్ అంటాడు ఒక దార్శనికుడు, వ్యవస్థ ఇట్లా ఉండాలని ఒక కలలుగానే వ్యక్తి. ఆ కళలను సాకారం చేసుకోవడానికి ఎవరినైనా వాడుకుంటాడు ఆయన దగ్గర ఉన్న లక్షణం అది. పార్టీలో 13 సంవత్సరాలు ఉన్నారు మీరు. అవునండి. పీపుల్స్ వారు మావోయిస్ట్ పార్టీగా మారడానికి ఎప్పుడు చర్చ ప్రారంభమైంది? 93లోనే స్టార్ట్ అయిందండి అది. మాకు అప్పుడు డాక్యుమెంట్స్ ఇచ్చి మేము చదవడం, మా అభిప్రాయాలు కూడా తెలియపరచడం. అంటే ఎందుకు అన్ని ఉద్యమ సంఘాలు అన్ని కూడా ఒకటి అవ్వాలంటే అప్పుడు ఏమొచ్చిందంటే అప్పుడు నిర్బంధం పెరిగింది, ఉద్యమం పెరిగింది, నాయకత్వం కూడా పై నాయకత్వం కూడా కావాలి, అన్ని రాష్ట్రాలలో విస్తరించాలి. నీకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల వల్ల ఉద్యమం పెరుగుతున్న క్రమం, ఆ క్రమాన్ని అక్కడున్న ఉద్యమ పార్టీలు వాళ్ళందరినీ కలిపి ఇంకా ముందుకు తీసుకుపోతే ఇండియాలో గొప్ప పార్టీగా అవతరించవచ్చు అనేది వారి ఆలోచనకు అందరూ కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఆమోదించారు. వీళ్ళు అందరూ బాగానే ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిన అందరూ అంగీకారంతోనే అది ఏర్పడింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ లీడర్షిప్లో ఉన్న కొంత తప్పిదాల మూలంగా, కొట్లాడ మూలంగా అది వెనుకబడేది. లేకపోతే ఎప్పుడో 83లోనే అది 84లోనే మావోయిస్టుగా మారిపోయేది కావచ్చు నా అభిప్రాయం. వీళ్ళ దగ్గర ఉన్న సంక్షోభం, సత్యమూర్తి సంక్షోభం, ఆదిరెడ్డి సంక్షోభం, ఇలాంటి సంక్షోభాల మూలంగా అందరిని కలుపుకోవడం లోపల అప్పట్లో ఒక విభేదం వచ్చింది. పార్టీ పేరు మావోయిస్ట్ పార్టీ కాకుండా, అంటే చైనా వాళ్ళు తీసుకోకుండా, నేపాల్ మావోయిస్ట్ పార్టీ నేపాల్ తీసుకోకుండా ఇక్కడ మందరం కొమరం భీము కానీ అల్లూరు సీతారామరాజు పేర్లు పెట్టాలని విభేదించారు. అట్లా లేదండి. నేను పూర్తిగా ఆర్గనైజర్గా ఉన్నా కానీ నాకు ఇంత జంజం ఉండే, అదరదా ఉండే. నాకు కోటేశ్వరరావు గారు చెప్పేది, ఈ ఆదిశంకరాచార్యుల అద్వైతం చదువు అని చెప్పేటాడు. అది చదివిన తర్వాత మార్కిజం ఫిలాసఫీ చదువు అని చెప్పేటాడు. అంటే అప్పుడు అర్థం చేసుకోవడానికి అంతే కొమరం భీము, అల్లూరు సీతారామరాజు, ఎనీవన్ వాళ్ళని. అయితే వీళ్ళంతా ఒక ప్రాంతంలో వాళ్ళ హక్కుల కోసం పోరాడిన నేతలు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో అట్లా లెక్కడితే చాలామంది కొట్టాడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, హక్కుల కోసం కొట్టాడి చనిపోయిన. మావో సిద్ధాంతం అంటే అది మన దగ్గర గ్రామీణ ప్రాంతం ఎక్కువ, వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఎక్కువ. నీకు చైనాలో కూడా అలాగే ఉంది కాబట్టి ఆ ఆలోచన విధానం మనం వాడుకుందామని చెప్పాను. మన ఆలోచన విధానమే అన్నాం తప్ప దాన్ని నిజంగా మనం అనలేదు. మావో ఆలోచన విధానం, పేరు మాత్రం మావో ఆలోచన విధానం అండి. అది ఆలోచన విధానాన్ని తీసుకుంటారు, తప్పేంది. మీరు బాగుందనుకో మీ ఆలోచన విధానం తీసుకుంటారు. దాని మీద వివాదాలు. ఆలోచన విధానం గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా పార్టీ నిర్మాణం చేయగలిగిండ్రు, ఎట్లా ముందుకు పోగలిగిండ్రు, ఎట్లా శత్రు సైన్యాలను ఎట్లా ఎదుర్కోగలిగిండ్రు అనేది దాని యొక్క ఆలోచన విధానాన్ని మనం తీసుకోవాలనేది అందరి అభిప్రాయం, ఏకాభిప్రాయం. అందుకే మావో ఆలోచన విధానం వర్ధిల్లాలంటారు. మీరు మెదక్లో పనిచేసిన టైంలో మీకు బాగా ఇబ్బంది పెట్టే పోలీసు అధికారులు నాకు ఎవరు లేరండి, ఎవరు పెట్టారు. అయితే నాకు ఎవరు పెట్టలే కానీ అయితే మీరు ఇబ్బంది పెట్టారా? నేను కూడా ఇబ్బంది పెట్టలేదు. అప్పుడు మా ఇబ్బంది పెట్టే విధానం ఇంకా రాలేదండి, మెదక్ జిల్లాకు కూడా రాలేదు. కాకపోతే ఏంటంటే సాంబశివరావు గారు ఉండే అప్పుడు ఎస్పీ, నండూరు సాంబశివరావు గారు ఉండే. అయితే మా దానిలో ఉద్యమకారులు అంటే లేడీస్ కానీ వస్తారు పోతారు. ఆయన మీద నా మీద తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించాను ఆయన సాంబశివరావు గారు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. ఏమని ఇప్పించారు? అదే ఏదైనా కూడా ఆయన ఒక ఉన్నతాధికారి, ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒక ఉన్నతమైన చదువు చదివిన వాళ్ళు.
సామాజిక జ్ఞానం లేకపోతే ఇప్పుడు మేము కొట్లాడుతున్నామండి. నేను కూడా లా స్టూడెంట్‌ను. కొట్లాడుతున్న నేపథ్యం ఏందని గమనించాలి. దీన్ని క్రైమ్‌గా చూడొద్దనేది మీ ఒక అభిప్రాయం. క్రైమ్‌గా చూడొద్దు. ఇదొక అలాంటి ఘటనలుగా చూసి వాళ్ళు మాట్లాడే విధానం మానుకోవాలని చెప్పి, మానుకోకపోతే చరిత్రలో ఏ ఆఫీసర్ ఏ రకంగా ఇబ్బంది పడ్డారో అలాంటి ఇబ్బందులు మీకు జరుగుతాయని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. మీ మీద ఏమని ఇప్పించారు స్టేట్మెంట్? ఆయన మా ఒక దళ సభ్యురాలుండే. ఆమె పోయిన తర్వాత ఈయనకు సంబంధం అని చెప్పి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. ఇస్తే అది తప్పు అని చెప్పి నేను ఖండన చేస్తూ ఇది సంగతి అని చెప్పాను. దాన్ని ఇంటర్వ్యూ ఇచ్చాను. కానీ సిద్దిపేటలో ఒక అధికారిని మెదక్ రామన్న టార్గెట్ చేశారని సిద్దిపేట పోలీస్ స్టేషన్ వైపు రెక్కి కూడా వేశారని వార్త ఉంది. పోలీస్ అధికారులను ఇవ్వలేండి అలాంటి ఆలోచన లేదండి. ఒక్కసారి ఏమైందంటే నాకు కొద్దిగా రూట్స్ పోతుంటే నాకు తెలియవు. అయితే మేము వెళ్తున్న దళాన్ని 2 దళాలు కలిసి వెళుతున్న క్రమం లోపల తోగుట్ట అనే ఒక అవును. విలేజ్ ఉంది. మేము ఆ తోగుట్ట విలేజ్‌కి మేము తెలియక నేనే అక్కడ మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. నాతో పాటు ఆజాద్ ఉండే. ఆజాద్ అంటే మన ఈయన రాజ్‌కుమార్ చెరుకూరు రాజ్ రాజ్‌కుమార్ కుమార్. ఆజాద్. ఆయనే ఇంకో ఆయన బెంగాల్ కుమార్ అని ఉండే. బెంగాల్ స్టేట్ కమిటీ మెంబర్. అయితే మేమంతా ఇటు గజ్వేల్ నుంచి అటు వెళ్ళిపోవాలి. అంటే గిరాయపల్లి, గజ్వేల్ గిరాయిపల్లి నుంచి జగదేవ్‌పూర్ నుంచి నల్గొండకు వెళ్ళిపోవాలి. వీళ్ళని పంపియాలి నేను. ఆ గ్రామం లోపల అక్కడ పోతే వాళ్ళు ఉంటారు. జగదేవ్‌పూర్ దగ్గర దాకా పోతే మాకు వీళ్ళుంటారు. నేను దుబ్బాక నుంచి సిద్దిపేట నుంచి పోతున్న క్రమం లోపల ఆ విలేజ్‌కి వెళ్ళిపోయాను నేను. పోలీస్ స్టేషన్ ఉన్నది అక్కడ. నేను వెపన్ పట్టుకొని నిలబడి తోగుట్ట పోలీస్ స్టేషన్ బ్యాంక్ అని చెప్పి చదువుతున్న క్రమంలో వాళ్ళు చూశారు. చూసిన వాళ్ళు బాగా భయపడిపోయి ఓ అంటున్నా మేము కూడా అరే మనం లేని కర్మానికి ఈ ఊరికి నాకు బాట తెలియదు దీనికి వచ్చామని చెప్పి పక్క నుంచి మళ్ళీ వెళ్ళిపోయాను. మళ్ళీ మేము ఇక్కడ ఉన్నప్పుడు మేము వెళుతున్న క్రమంలో పోలీసు బృందాలు వెహికల్ మీద వెహికల్ వచ్చినాయి. ఇప్పుడు ఆ పోలీసులు దాడి చేయడానికి అడవుల్లో ఉన్నప్పుడు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతంకి వెళ్ళాలన్నా మీరు మనతో నడుచుకుని వెళ్ళేవారు. ఆ రూట్ ఎలా తెలుస్తుంది అప్పుడు? అంటే మ్యాప్లు అంటే ఇప్పుడు మామూలుగా ఒక్కసారి 2 సార్లు వెళ్ళిన తర్వాత అర్థమైద్దండి. అది బాట అర్థమవుతుంది. దానికి ఇట్లా పోతే చక్కగా వెళ్ళిపోతాం అని చెప్పి ఆ చేనులకి వెళ్ళిపోతూనే ఉంటాం. అది మామూలుగా అది ఇప్పుడంటే జీపీఎస్ అప్పుడు జీపీఎస్లు ఏం లేవు కదా. అప్పుడు గూగుల్ మ్యాప్లో ఏమి లేవు. లేవు. అప్పుడు అదంతా అవసరం లేదండి. వెళ్ళిపోతాం. ఒక్కసారి అలవాటు అయితే వెళ్ళిపోతామండి. అదేం లేదు. ఒకసారి నేను ఒకసారి మహబూబ్‌నగర్ పోయినప్పుడు నాకు బాగా రూట్ తెలియదు. జంగల్ ఇరుక్కపోతామని చెప్పి అప్పుడు నల్గొండ జిల్లా కమిటీ మెంబర్ ఐలయ్య అని ఉండే. టంగుటూరు ఐలయ్య అని చెప్పి ఐలన్న అని ఉండే. ఆయన చెప్తే వాళ్ళ చిన్నాయన అవుతాడు, కొడుకు అవుతాడు ఆయనకు, సాంబశివుడు. నేను తీసుకుపోయి మహబూబ్‌నగర్‌లో నేను ఇన్ని రోజులు ఉంటాను, నాకు కష్టమైంది, నాకు బాగా కావాలంటే ఆ సాంబశివుడు నాకు ఇచ్చిండు. అప్పుడు వీడు ఎక్కడ పోయినా రూట్ ఇట్లా చక్కగా కొట్టుకుపోతాడంటే ఆయన తీసుకుపోయి నేను మహబూబ్‌నగర్‌లో ఇద్దరం కలిసి ఉండేది. నాతో పాటు గార్డ్గా ప్లేస్ ఉండేది. నేను తీసుకుపోయి ఆ తర్వాత నేను మహబూబ్‌నగర్‌లో కొన్ని రోజులు ఉన్న తర్వాత నాకు పని చేయడానికి ఇష్టపడలేదు. నేను కొద్దిగా పార్టీ నేను సతాయించేది. నాకు ఇష్టమైతే అక్కడ పని చేసి, లేకపోతే నేను ఇక్కడ పని చేయనండి, మారం వేస్తే వాళ్ళు నన్ను తీసుకొచ్చాడు. అదే వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది అనిపించేది. కానీ ఇక నన్ను అవసరం రీత్యా నలగమాల పంపించినా కూడా నేనేం చేసేది, ఇక్కడ ఎవరన్నా మంచి లీడర్ని తయారు చేసి మనం పక్కకు జరగాలి, ఇక్కడ ఉండద్దు అనేది నేను అనుకునేది. ఈయన బాగా పనిచేస్తాడు, నాకన్నా ఎఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి అని పెట్టి నేను పక్కకు జరిగేది. అక్కడ నాకు ఇష్టమైన ప్రాంతంలో ఉండడానికి ఇష్టపడేది. అయితే దానికి కొద్దిగా పార్టీ ఇబ్బంది పడేది. కొద్దిగా ఆ రకంగా నేను పార్టీని కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టిన. పార్టీలు ఉన్నప్పుడు మీ పౌరోత్సవం గురించి ఎప్పుడు గుర్తు రాలేదు చేయాలని? అంటే నేను ఒక్కొక్కసారి శ్రీశైలం అప్పుడు అక్కడ నల్లమల ఉన్నప్పుడు శ్రీశైలం పోయినప్పుడు నేను పంచ కట్టుకొని చిన్న జంజమిట్లు వేసుకొని మామూలుగా చిన్న పిస్టల్ పెట్టుకొని అక్కడ కూర్చునేది. కాంటాక్ట్స్ ఎవరితో మాట్లాడంటే ఆ దేవుని దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి పంపించేది. నేను అది చేసేది కొద్దిగా. అంటే ఆ వృత్తిని వాడుకున్నాను. అట్లా వాడుకున్నాను. అంటే పార్టీల్లో పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు అక్కడ చేయలేదా? అట్లే నేను అట్లంటే తెలియదు. నేను వాళ్ళకు లాస్ట్ అవర్స్లో నేను బయటకు వచ్చే టైంలో కూడా నేను బ్రాహ్మణ్ తెలియదు. మా ఊరు దగ్గర అక్కడ జిల్లా సెక్రటరీ నాగన్న అని, మేమిద్దరం ఆయన మన పులియాంజన్న కొరియర్, నేను గణపతి కొరియర్ ఉంటుంది. మళ్ళీ మీ ఇద్దరం ఒక దగ్గర కలిసిన తర్వాత అప్పుడు శాఖమూరు అప్పారావు మేమంతా ఉన్నప్పుడు మేమంతా ఒకటే ఊరిలో ఉన్నాం అని చెప్పి ఆయన మా ఊరు పంతులు కొడుకు ఇట్లా ఆయన కమ్మాస్ ఎవరు శాఖమూరు అప్పారావు, మేమంతా ఒక దగ్గర ఉన్నామంటే మా తండ్రి
మా బంధువులు మస్తు ఖుషి అవుతారు పంతులు గారితో పనిచేస్తున్నాం అంటే అని అది అనేవరకు ఒక స్థాయి పీపుల్ దగ్గర అనేవరకు అది వీడు ఎవడో గౌడో రెడ్డో అనుకుంటే వీడు బ్రాహ్మణుడు అనేది అప్పుడు అర్థమైంది వాళ్ళకి అంతవరకు నాకు అందులో తెలియదు. పార్టీలో కూడా కుల వివక్ష ఉందంటారా? వ్యవస్థ లేదండి అట్లా ఉంటారండి. ఇగో ఒకడు ఏంటంటే జ్ఞానం లేనోడు, జ్ఞానం లేకుండా పోటీ పడేటోడు, సత్తా లేకుండా పోటీ పడేటోడు ఏ పార్టీలైనా తన కార్డు తీస్తాడు, కుల కార్డు తీస్తాడు తప్పదు అది. అన్ని పార్టీలో ఈ మావోయిస్ట్ పార్టీ అనేది అదే పీపుల్స్ వార్ పార్టీ అనేది అతీతమైనది కాదు కదండి ఈ వ్యవస్థలో. మరి ఇది ఇంతకాలం ఇది పనిచేసి ప్రత్యేకంగా ఇట్లా నిర్మిస్తాం అంటే కూడా అది కరెక్ట్ కాదు. అవును. దానిలో కూడా అలాంటి భావాలు తప్పకుండా వస్తాయి. దాన్ని ప్రతిసారి రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్తుంటది పార్టీ. 13 సంవత్సరాలు ఉన్న తర్వాత ఎందుకు బయటకు వచ్చారు? నాకంటే నేను చెప్పే బయటకు వచ్చానండి. నాకు ఇష్టం అనిపించలే. ఉమ్. అంటే నేను ఉంటున్న క్రమం లోపల నాకు దీన్ని ఏమంటారంటే ప్రజల ప్రజల అమాయక ప్రజలను కానీ మనకు ఎవడో చెప్పిన దాన్ని అపోహపడి వాడిని చంపడం కానీ నేను నేరంగా భావించాను. పరిగణిస్తారు. నేను ఇప్పుడు కానీ ఎప్పుడైనా నేరంగా భావించాను. అండ్ ఇన్ఫార్మర్ పేరు మీద చంపులు. ఇన్ఫార్మర్ల పేరుతోని మనం ఏ ప్రజానీకం కోసం పనిచేస్తున్నామో ఆ ప్రజానీకం వాళ్ళనే మనం ఇన్ఫార్మర్ పేరుతో చంపడం నాకు ఏమైన చర్యగా నేను బాగా పార్టీలో స్ట్రగుల్ చేసింది. చాలాసేపు మాట్లాడినా అది ఎవరైనా చేసినా కూడా నాకు పులేం చేయకూడదు అన్నాడు. అలాంటి వ్యక్తులు చేసిన మనం బయటికి అంటే డిమోట్ చేయని చెప్పి నేను నాయకత్వంలో కాబట్టి డిమోట్ చేసే అతన్ని అని చెప్పేటాడు. కానీ దీన్ని మార్పు తీసుకురావాలి. అవి నేను దాన్ని సస్పెండ్ చేసాం అనుకో నా వ్యక్తిగతంగా వాడు ఏం చేస్తాడు వ్యతిరేకత పెంచుకుంటాడు అని చెప్పి దీన్ని వ్యక్తిగతం కాకుండా ఒక శక్తిది ఇలాంటి తప్పుడు చర్యలు చేపట్టకూడదని చెప్పి ఒక వ్యవస్థ ఉండాలి అనేది నేను కోరుకునేది. అప్పుడు నేను బాలగోపాల్ దగ్గర ఉండి చదువుకున్నాను. మా నాన్నగారు ఇతని దగ్గర అరే బాలు నా కొడుకుంటాడు నీకు చదువుకో అని చెప్పి ఆయన రూమ్ నుండి చదువుకున్నాను. నేను చాలా ఏళ్ళు చిన్నప్పుడంతా ఆయన దగ్గరే ఉండి చదువుకున్నాను. అయితే నేను ఇట్లంటే బాగుంటాను మా దగ్గర బాగా అన్ని ఇలాంటివి జరుగుతున్నాయి అన్న నువ్వు దీనికి నాకు సరైనది అనిపిస్తలేదని చెప్పి ఒకసారి ఉత్తరం రాసిన నేను. అట్లే నాన్నని కూడా కలవాలని అనుకుంటున్నా అని రాసిన నేను. మళ్ళీ ఉత్తరం రాసినట్టు బాగానే ఉన్నాను నాన్నకి ఇట్లా బాగానే ఉన్నారు నీ అభిప్రాయం కరెక్టే నాకు కూడా అదే లోపల ఉంది నా అభిప్రాయం నీ అభిప్రాయం ఒకటే రా తమ్మి అని ఆయన రాశాడు. రాసిన తర్వాత నేను ఎక్కడెక్కడ హత్యలు జరిగినాయో ఈ కాలు తీసేయడం అంటే నేను చిన్నప్పుడు బాలల రామాయణం మహాభారతం చదువుకున్నాను. ఈ కాలు తీసేయడం తలలు తీసేయడం ముక్కులు చెవులు కోసేయడం నాకు రాక్షసులు బొమ్మల కథ బొమ్మల రామలో రాక్షసులు చేసినట్టు అనిపించేది. ఇది వీన్ని వ్యతిరేకించాలి దీన్ని ఉండకుండా చేయాలనేదే నా పార్టీలో ఉండకుండా చేయాలనేదే ఎడ్యుకేట్ కావాలి పీపుల్ కొట్లాడుతున్న విప్లవకారులు. మీ అభిప్రాయం చెప్పారు పార్టీకి? నేను చెప్పాను. వాళ్ళు ఆమోదించాను. వాళ్ళు దానిలో దీని మూలంగా కరీంనగర్లో మనకి ఇబ్బంది వస్తుంది. కరీంనగర్ పీపుల్ కరీంనగర్లో అదే చెవులు కోసేసి ముక్కులు కోసేసి కాళ్ళు నరికేసి చేతులు నరికేసి అంటే అలాంటి అక్కడ ఉన్న నాయకులే ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు కొంతమంది. అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఇక్కడ కూడా అదే మొదలు పెట్టే వరకు ఇది సరైనది కాదని నేను కొద్దిగా బాగా కొట్లాడేది అది చేసిన తర్వాత ఇది టోటల్గా ఒక రూపాంతరంగా మార్పు రావాలంటే దీనికి ఒక మాట్లాడేటోళ్ళు కావాలనే ఆలోచనతో నేను బాలగోపాల్కి ఒకసారి చెప్పి ఆ రిపోర్ట్ అంతా నేను తెచ్చిచ్చిన ఆయన. నాకు తెలంగాణ మాతో చదువుకున్న నాతో క్లాస్మేట్స్ అంతా ఆయా జిల్లాల ఉండేవాళ్ళు నాకు ఈ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ అంతా నాకు తెచ్చిస్తే నేను అప్పుడు బాలగోపాల్కి ఇచ్చిన. బాలగోపాల్కి ఇస్తే ఆ బాలగోపాలు దానికి బుక్ వేసాడు చీకటి కోణంలో బుక్ వేసాడు అదంతా చూపెడుతూ బుక్ వేసినప్పుడు అది ఎవరు వేసినట్టు నా పేరు చెప్పాడు ఆయన. వాడు అమాయకుడు నా దగ్గర ఉండి చదువుకున్నాడు వాడికి ఏం జ్ఞానం లేనాడు వాడు మాట్లాడుతుందంటే మావాడు అది తప్పే అని చెప్పి ఒక ముఖ్య నాయకునితోనంటే ఆయన మావోయిస్ట్ పార్టీకి చెప్పాడు. వీడెవడు రవీంద్ర ప్రసాద్ ఎవడు అంటే నాకు నా పేరు పూర్తిగా తెలియదు. ఎక్కడి నుంచి అంటే మెదక్ అన్నారు. మెదక్ ఎవడంటారు నా పేరు ఉన్న వాళ్ళకు కూడా రవీంద్ర ప్రసాద్ పూర్తి పేరు ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా సరిగ్గా తెలియదు ఎవరికి. రామన్ అంటేనే వాళ్ళకు పేరు నమోదు. రామన్ నన్ను అప్పుడు ఆయన అడిగిండు ఎవరు సంతోష్ రెడ్డి అడిగాను తమ్మి నువ్వు ఇట్లా చేసినావు అంటే నేనే చేసిన వాస్తవాన్ని నాకేదో అనిపించింది. అది నాకు కూడా ఉంది కానీ అట్లా మనం పార్టీ వ్యతిరేక కార్యక్రమాలుగా చేసినట్టు పార్టీ భావిస్తుంది. దానికి అపాలజీ చెప్పాలంటే అపాలజీ ఏమన్నా రిపోర్ట్ ఇచ్చిన మనం చేసింది పేపర్లలో వచ్చింది అన్నీ వచ్చినాయి. పేపర్లలో వచ్చింది ఇది వాస్తవం చెప్పడానికి ఏమున్నది దాంట్లో ఏమన్నా నేను ఇదంతా చేసినా నేను ఆరోపణలు చేస్తే మనం చేయండి ఆరోపణ చేస్తే తప్పు నేనైతే చెప్పాను. నేను రిపోర్ట్ ఇచ్చినందుకే నువ్వు తప్పని చెప్తే ఎట్లుంటుంది కట్టెట్లుంటుంది. ఇప్పుడు నాతో పాటు నాకు ఎవడెవడు ఇచ్చిండో మళ్ళీ రిపోర్ట్ కావాలంటావు
ఎవడెవడు నీకు ఏ జిల్లా కమిటీ మెంబర్ ఇచ్చాడు ఇవన్నీ అడిగితే నేను చెప్పానని అన్న. అది కరెక్ట్ కాదు, నేను కూడా భావిస్తున్నా, మీరు ఎట్లన్నా ఏమన్నా అనుకున్నాను అని అన్న. నేను ఉంట పని చేయండి, పని చేస్తే పోతే పోతా. అప్పుడు నల్లారెడ్డి గారు కలిసి ఇది మంచిది కాదు అట్లా ఇట్లా అని చెప్పాను మా జిల్లాలో. అంటే సరే అన్న, నాకు నేనైతే అభిప్రాయం పూర్తి అభిప్రాయపడుతున్నా నేను. మీరు కావచ్చు, ఇప్పుడు నేను కాకుండా నోరు మూసుకొని ఒక్కుంటా, కానీ నేను అది మంచిది కాదు. నా దగ్గరనే ఈ పలానా ప్రాంతంలో నీకు ఆ జగదేవ్పూర్ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఇట్లా వాళ్ళు ముక్కులు కోసేయడం, చెవులు కోసి నా కళ్ళ ముందు జరిగినా కూడా నేను జిల్లా కమిటీ మెంబర్కి చెప్పినా కూడా అతను వినలే ఆ బాధ్యుడు. నాకు ఇది ఎక్కడ న్యాయం? అంటే ఆ ఒక్క రీజన్తో బయటకు వచ్చారు. ఒక్కటి రీజన్ కాదు, ఇలాంటి కొన్ని ఇప్పుడు ఆ తర్వాత శ్రీపాదరావుని చంపేయడం, తప్పని ఒప్పుకోవడం అంటే ఇవన్నీ మీకు ఎవడు సహాయం చేస్తాడో వాడినే చంపి క్షమాపణ కోరితే ఉండదండి. పిలిచి చంపడం మనిషిని రా అంటే వాడు నమ్మకంతోనే వస్తాడు. అన్నాలంటే ఏముందండి, రామన్న పిలుతున్నట్టు వస్తాడు. రాగానే వాడిని చంపేస్తే ఎట్లుంటుంది? నేను చంపాలంటే ఇంకా నీకు దొరకయా? అంత బలహీనుడివా? పిలిచి చంపడం కరెక్ట్. నేను అంత బలహీనత ఉన్నోని ఉద్యమం అలాంటి ఉద్యమాల్లో నువ్వు ఏదైనా పని చేయి. సంఘటన చెప్పండి, పిలిచి చంపిన సంఘటన. అది కొద్దిగా ఇబ్బందికరమే. నాకు అన్నం పెట్టినోడు కూడా చంపేశాను. అయ్యో. నేను పైకి పోయిన తర్వాత వాడు నేను వచ్చినాక ఆయనకు చెప్తా, రిపోర్ట్ చేస్తా, మీ సంగతి చెప్తా అంటేనే వాడిని చంపేశాం కిందకి ఆడ. అంటే అంటే బాధాకరమైన అంశం. నాకు తిండి పెట్టి వాడు హోటల్లో పనిచేసి నాకు వాడు ఆ హోటల్లో ఉన్న కొంత మిగిలిన అన్నాన్ని నాకు పట్టుకొచ్చి పెట్టేటోడు. మనిషికి ఎంత ఇబ్బంది అనిపిస్తుందో మీరు కూడా చూడండి. అలాంటి సంఘటనలు ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే ఒక 94, 95 వచ్చే వరకు, అంటే 94, 90 ఈ వరంగల్ మీటింగ్ తర్వాత పెండ్లాం పంచాయతీ ఉన్నాడు, భూమి జాగల పంచాయతీ ఉన్నాడు. అంతా వానికి సులువుగా దొరికేది, అన్నాలలో పోతే అంతా ఈజీ ఉంటుందని చెప్పి అలాంటి వ్యక్తులంతా ఫుల్ టైం తీసుకొచ్చిండు కొంతమంది. వానికి నాకు ఎక్కువ పేరు రావాలి, నేను ఎక్కువ మంది ఇస్తాను అనేది ఆ సిద్ధాంతపరంగా లేకపోవడం. ఆడ వచ్చిన తర్వాత ఇక వానికి ఏముంది, ఏదో ఒకటి చేసి హీరోయికి పేరు రావాలి. 1, 2, 3 చంపేస్తే వాని పేరు వస్తుంది, పేపర్లో వస్తుంది, టీవీలో వస్తుంది. దానికోసం వాడు ఈ పిచ్చి పిచ్చి పనులు చేయడం, ఉద్యమానికి చెడ్డ పేరు తేవడం, ఇవన్నీ మేము చెప్తున్నాం, పార్టీకి చెప్తున్నా కూడా. అది సెంట్రల్ కమిటీ నేను అనుకుంటానంటే స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీ కానీ ఈ చదువుకున్న వాడితో సిద్ధాంతపరంగా మనతో సేమ్ ఎడ్యుకేటెడ్ ఉన్నతో సమస్యలు ఉంటాయి. మామూలుగా వచ్చిరానంతో ఉంటే వానికి వీడు ఆర్డర్ పాస్ చేయగానే వీడు చంపేస్తాడు, కూర్చోండి లేమంటలు ఎత్తాడు అనే ఆలోచన విధానం ఆ స్టేట్ కమిటీ, సెంట్రల్ కమిటీకి వచ్చి ఉంటుంది. ఆ భావజాలమే వీళ్ళు ఇక్కడ కింద వ్యక్తులను చెప్పలేను. ఆ భావజాలం ఎవరి దగ్గర ఉండవచ్చు, తెలివికల్లోని దగ్గర ఉండదు, తెలివి తక్కువ ఉన్న దగ్గర కూడా ఉంటుంది. వాడు కూడా కొన్ని కారణాలు చేస్తే సెంట్రల్ కమిటీ మెంబర్ కావచ్చు, స్టేట్ కమిటీ మెంబర్ కావచ్చు, అవుతారు, తప్పకుండా అవుతారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం లేకున్నా ఇప్పుడు రిజర్వేషన్లతో కూడా అవుతాడు. ఇవన్నీ కారణాలు ఉంటాయి. అంటే అందుకే నేను మీకు ఒక్కొక్కసారి ఏంటంటే అవన్నీ కొద్దిగా నాకు వస్తాయి కాబట్టి నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఇష్టపడను. ఎందుకంటే ఇవన్నీ కొద్దిగా ఇబ్బందికరం అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, నాకు ఇబ్బంది ఏముందంటే వాళ్ళు బాధపడతారంటే నేను మీతో మాట్లాడబోతాను. వాళ్ళకు కూడా మార్పు రావాలి. మార్పు వస్తేనే ఇప్పుడు ఆ దేశం లోపల అత్యున్నతమైన మంచి పార్టీ, గొప్ప పార్టీ అంటే మావోయిస్ట్ పార్టీ. దానికి ప్రజలకు సేవ చేసే పార్టీ. ప్రజలకు ఒక సన్యాసి ఎట్లా తన కుటుంబం బంధాలు తెగించుకొని ఎట్లా దైవ కీర్తనతోని ప్రజలకు దైవాన్ని అందించడం కోసం ఎట్లా ప్రయత్నం చేస్తాడో అలాంటి వ్యక్తులు ఉండే పార్టీ మావోయిస్ట్ పార్టీ. దానిలో కూడా డబ్బులు సంపాదించడం ఉండవచ్చు అని మీరు అనవచ్చు, ఉన్నారు, కాదనలేము. అందరూ ఉద్యమం చేయాలనే రారు. వాడు ఆర్థిక లావాదేవీల కోసం వస్తాడు, పేరు కోసం వస్తాడు, ప్రజల కోసం మంచిగా పనిచేయాలనే ఆలోచనతో వస్తాడు.